పాల గురించి కూడా ఒక ప్రచారం జరుగుతుంది, పాలని అధికంగా ఈ పాలని మనం వాడకూడదు అని. అంటే ఒకటి, మీరు పాల ప్యాకెట్ వాడితే నష్టమా అని అడిగేట్టయితే దాన్ని ఒక పని చేద్దాం, ఒక చిన్న చూద్దాం. మనం వాడుతున్న పాల ప్యాకెట్ పాలే అయితే సరే, నష్టమో లాభమో తాగేద్దాం. అసలు ఇవి పాలేనా అనేది పెద్ద ప్రశ్న అండి. ఎందుకు అలా పెద్ద ప్రశ్న అంటున్నాం అంటే, పాల కేంద్రాలన్నిటికి కూడా పాలు వెళుతున్నాయి. అంటే పాలు తయారు చేస్తున్న కంపెనీలు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ పాలు వెళుతున్నాయి. ఏంటంటే వాళ్ళ చిన్న కేంద్రాలుగా మన గ్రామాల్లో పాల కేంద్రాలు పెట్టి సేకరిస్తున్నారు, పాల సేకరణ. ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల వరకు చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల నుంచి కంపెనీలకు వెళుతున్న మొత్తం ఎన్ని లీటర్ల పాలు అని చూడండి. ఉదాహరణకి 100 లీటర్ల పాలు వెళుతున్నాయి, తేలిగ్గా ఉంటానికి అనుకుందాం. 100 లీటర్ల పాలు వెళుతున్నాయి అనుకోండి. మరి పాల కంపెనీల నుంచి బయటకు వస్తున్న పాలు ఎన్ని లీటర్ల పాలండి? 1000 లీటర్ల పాలు. అంటే ఈ 100, 1000 లెక్క నేను ఊరికే ఉదాహరణగా చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే, గ్రామాలలోంచి బయటకు వెళుతున్న పాలన్నిటికీ లెక్క ఉంది. ప్రతి గ్రామీణ పాల కేంద్రము ఇవాళ ఎన్ని లీటర్ల పాలు పంపానంటే అని లెక్క వేస్తుంది. ఈ మొత్తం గ్యాదర్ చేస్తే వచ్చిన పాల లీటర్లన్నీ ఆ ఒక్క రోజులో కేంద్రం నుంచి బయటకు వచ్చే పాలన్నీ చూడండి, డబుల్, త్రిబుల్ ఉన్నాయండి. మరి ఆ పాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? గేదెలవి కావు, ఆవులవి కావు. ఎవరిస్తున్నారు ఆ పాలని వీళ్ళకి, కంపెనీలకి? అంటే వాళ్ళ పాల కంపెనీ పిల్లర్లు ఇస్తున్నాయి ఆ పాలు. ఏమండి, చాలా స్పష్టంగా కెమికల్తో తయారు చేస్తున్నటువంటి పాలే ఇవి. మరి ఆ కంపెనీలను ఎవరు ఏమంటలేదు ఏంటంటే మనకు తెలియదు. ఎందుకంటే ఒక అతిపెద్ద మన తెలుగు ప్రాంతంలో నడిచేటువంటి ఒక కంపెనీ పాల ప్యాకెట్ల వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని మనం చూసాం. కేరళ రాష్ట్రం నిషేధించింది. మన దగ్గర ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా నడుస్తూనే ఉన్నాయి. అంటే వాటి జోలికి వెళ్ళడం అనవసరం. అది రైట్ ఎంత రాంగ్ ఎంత అనే కంటే కూడా అసలు ఆ పాల ప్యాకెట్, పాలు కానీ పాల ప్యాకెట్ జోలికి మనం ఎందుకంటే వెళ్ళాలి? కాబట్టి పాల ప్యాకెట్ మానేసుకోవడమే ఉత్తమమైన పని. మరి పాలు లేకపోతే ఎట్లా అంటే, పాలు లేకపోతే ఏం బ్రతకలేమా? పాలు లేకపోతే బ్రతకలేమా? ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి కదా. ఒకటి కాదు, బాగా అలవాటు అండి, పాలు కావాల్సిందే అనేట్టయితే పాలు ఎందుకు కావాలి అనే ప్రశ్న వస్తుంది. కాల్షియం కావాలంటే పాలు కావాలి కదా అంటారు. పాలలో ఉన్న కాల్షియం కంటే నువ్వుల్లో ఉన్న కాల్షియం 30 రెట్లు ఎక్కువ. శుభ్రంగా నువ్వులు తింటే పాలలో వచ్చేటువంటి కాల్షియం వచ్చినట్టే కదా. తోటకూరలో 100 గ్రాముల తోటకూరలో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. తోటకూర జ్యూస్ చేసుకొని తేనె నిమ్మరసం కలిపి తాగేస్తే కావాల్సినంత కాల్షియం వచ్చేసినట్టే కదా. ఏమంటే ఆలోచించండి. అయినా సరే నేను ఒక చిన్న విషయాన్ని మీ దృష్టి తెస్తాను. కాదు, పాలు ఇష్టం అని భావించే వాళ్ళైతే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, కొబ్బరిని పాలు చేసి కొబ్బరి పాలను పాలలాగా వాడుకోవచ్చు. మామూలు పాల కంటే కూడా, గేదె పాల కంటే కూడా పోషక విలువలు కొబ్బరి పాలలో చాలా ఎక్కువ. ఒకటి తీయాలి. అలాగే రెండవది, మనం నువ్వుల నుంచి పాలు తీయగలిగితే అసలు గేదె నుంచి వచ్చే పాలతో పోలిస్తే 20-30 రెట్లు ఎక్కువ పోషక విలువలను చాలా సహజంగా అరిగించుకోగలిగే కెపాసిటీ ఉండే పాలు వస్తాయి. ఉదాహరణకి ఒక 100 గ్రాముల నువ్వులు తేండి, వాటిని శుభ్రంగా నీళ్ళలో పోసి చెత్త లేకుండా కడిగేయండి, తీసి పక్కన పెట్టండి. పెట్టి మంచినీళ్ళు పోసి నీళ్ళలో వేసి నానబెట్టేయండి. ఎంత? ఒక 2.5-3 అవర్స్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత అవన్నీ తీసి మిక్సీలో వేసి కాస్త నీళ్లు పోసి ఇలా అనండి. జ్యూస్ లాగా మారిపోతూ ఉంటాయి కదా. తగినన్ని నీళ్లు పోయండి, తెల్లటి పాలు వచ్చేస్తాయి. మీరు కావాల్సిన నీళ్లు పోసి తగినంత చిక్కగా చేసుకొని వడకట్టి ఆ పిప్పంతా తీసేసి వాటిని పాలలాగా వాడండి. ఎంత వాల్యుబుల్ పాలు వస్తాయి. వాటిని మనం ఏమంటాం, ఆవిరి కుడుము చేస్తామంటాం చూడండి. పెద్ద గిన్నె పెట్టి పాలు ఒక చిన్న గిన్నెలో పోసి ఆ నీళ్లలో ఇవి పెట్టి కింద మంట పెట్టేసి స్లోగా వేడేట్టుగా చేసుకొని తగినంత కాగిన తర్వాత తీసి వాడుకోండి. మీకు వీలైతే దాంట్లో తోడేయండి, పెరుగు కూడా అవుతుంది. స్లోగా వేడి చేసుకోవాలి, బయట పెట్టుకుని తోడేసుకోవాలి, పెరుగు అవుతుంది. పాలుగా వాడుకోవచ్చు, పెరుగుగా వాడుకోవచ్చు. మామూలుగా మనం వాడుతున్న పాకెట్ పాలతో పోలిస్తే అది విషం అయితే ఇది అమృతం అవుతుంది. ఇది మదర్ నేచర్ ఇచ్చిన పాలండి.